అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఒక అమాయకుడి ప్రాణం తీసిన రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేయడం, అసలైన నిందితుడైన తన కుమారుడిని తప్పించేందుకు కుట్ర పన్నడం, పోలీసులను తప్పుదోవ పట్టించడం, తన అనుచరుడిని కేసులో చేర్చేలా నాటకానికి తెరతీసిన వ్యవహారంలో సీదిరి అప్పలరాజుపై కేసు నమోదైంది. ఈ కేసులో సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. ఇవాళ మేజిస్ట్రేట్ ముందు అప్పలరాజును హాజరుపరిచే అవకాశం ఉంది. రాత్రంతా కాశీబుగ్గ పిఎస్లో సీదిరిని పోలీసులు విచారించారు. అటు పలాస, కాశీబుగ్గ పట్టణాలలో 144 సెక్షన్ అమల్లో ఉంది. తన కుమారుడు చేసిన యాక్సిడెంట్ ఘటనలో సాక్ష్యాధారాలను తప్పుదో పట్టించిన సందర్భంలో ఈ విషయానికి సంబంధించి సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును నిన్న అరెస్ట్ చేసినటువంటి కాశీబుగ్గ పోలీసులు నిన్న రాత్రి నుంచి కూడా ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా విచారిస్తున్నారు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో. ముఖ్యంగా మరి కాసేపట్లో ఆయన్ను వైద్య పరీక్షలకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ప్రధానంగా ఈ కేసు విషయానికి వస్తే అరవ్ వర్మ, ఎవరైతే మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ఉన్నాడో అరవ్ వర్మ 10వ తేదీన బైక్ యాక్సిడెంట్ చేశారు. ఆ యాక్సిడెంట్ లో అరవ్ వర్మ తప్పించేటటువంటి క్రమంలో సిద్ధార్థ త్యాడి అనేటటువంటి మరో వ్యక్తిని పెట్టి సాక్ష్యాలను తారుమారు చేశారనేటటువంటి అభియోగాలు పైన అప్పలరాజు పైన కేసు నమోదైంది. ఈ కేసు పైన దాదాపుగా వారం రోజుల పాటు పూర్తి స్థాయి ఆధారాలు సేకరించిన తర్వాత నిన్న భారీ ఎత్తున పోలీసులు అప్పలరాజు నివాసానికి చేరుకుని ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఒకవైపు పలాసలో కార్యకర్తలు, వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు మోహరించి హంగామా సృష్టించారు. దీంతో పోలీసులు పక్క ఆధారాలతో అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు విధులకు ఆటంకం కలిగించారనేటటువంటి కారణాలతో టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ తో పాటు మరో 30 మంది కార్యకర్తలపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పలాస కాశీబుగ్గ పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరి కాసేపట్లో అప్పలరాజును ఆ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షలకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మొత్తం పలాస అంతటా కూడా ఎక్కడ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిసరాల నుంచి ఎవరు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. దాంతో పాటుగా నిరసన ర్యాలీలు కానీ లేకపోతే గుమికూడేటటువంటి సమూహాలు కానీ ఉండకుండా ఉండే విధంగా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. మొత్తం కూడా పోలీస్ ఫోర్సును పెద్ద ఎత్తున అక్కడ మోహరించారు. మరి కాసేపట్లో ఆయన్ని వైద్య పరీక్షలకు తీసుకెళ్తారు. ప్రధానంగా ఈ కేసు విషయానికి వస్తే నిన్నంతా కూడా చాలా హైడ్రామా కొనసాగింది. అప్పలరాజు ఇంటి వద్ద అప్పలరాజును అరెస్ట్ చేయకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవటం, ఇవన్నీ కూడా ఒక హైడ్రామా మాదిరి కొనసాగింది. అయినప్పటికీ కూడా పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించారు. అప్పలరాజును అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే రాత్రి నుంచి అప్పలరాజు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు, విచారణ చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థాంక్యూ రమేష్.